అక్కడ కూర్చోకూడదమ్మా. పోలేరమ్మ అమ్మవారి భక్తులకు స్వాగతం సుస్వాగతం. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నటువంటి గుడి పోలేరమ్మ అమ్మవారి గుడి నాగిరెడ్డిపాలెం ఉన్నది. ఇక్కడ గతంలో చిన్నగా ఉన్నటువంటి అమ్మవారి గుడి ఉండేది. అది జీర్ణమైన పరిస్థితుల్లో గ్రామస్తులందరూ కూడా మాట్లాడుకొని చాలా డబ్బులు వసూలు చేశారు. దాదాపు ₹1,00,00,000 వసూలు చేసి ఈ యొక్క కట్టడాన్ని నిర్మించి అమ్మవారికి మంచి ఉన్నతమైన స్థితిని తీసుకురావాలి అని అనుకుని ఈ విధంగా గుడిని కట్టించడం జరిగింది. ఒక రైతు మాట ప్రకారం అక్కడ ఉన్నటువంటి కుటుంబీకులలో ఎక్కువ మంది అమెరికా, హైదరాబాదు, బెంగళూరు అలా ఆ పిల్లలు ఒక్కొక్కరు 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 అట్లా మొత్తం మీద వసూలు చేసిన ఒక వ్యక్తి మాత్రం 13 లక్షలు ఇచ్చారంట. ఈ విధంగా అమ్మవారి గుడిని పూర్తి చేయడానికి అందరూ గ్రామస్తులు ఒక మాట మీద నిలబడి కట్టుబడిగా చేసుకున్న సందర్భాన్ని మనం అభినందించాలి. అయితే వాళ్ళు ఈ విధంగా చేయడానికి కారణం ఏంటంటే గ్రామస్తులకు అమ్మవారి మీద ఉన్నటువంటి అపరిమితమైన అభిమానము. గ్రామస్తుల మాట ప్రకారం చెప్పాలంటే ఏదైనా ముఖ్యమైన పని బయటకు వెళ్ళేటప్పుడు అమ్మవారిని తలుచుకొని వెళితే ఆ పనులు నెరవేరుతున్నాయి. ఇది మనందరికీ తెలియాలి. అందుకే అంత ఖర్చు పెట్టి అమ్మవారి గుడిని పూర్ణమైనటువంటి స్థితికి తీసుకొచ్చేసి మంచి స్థాయిలో కట్టేసి మంచి అభిమానం చాటుకున్నారు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ అమ్మవారి గుడి చాలా విశేషమైనదిగా చెప్తున్నారు. చాలా గొప్పగా నిర్మించారు. ప్రతి సంవత్సరం